టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రధాన అనుచరుడు గొల్లపూడికి చెందిన ఆలూరి సురేష్ ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లల్లో నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ప్రధాన అనుచరుడు గొల్లపూడికి చెందిన ఆలూరి సురేష్ ఇంట్లో భారీగా నగదు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కోట్లల్లో నగదుని స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఏదైతే విజయవాడ మరియు కృష్ణ ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనేక రకాలుగా సోదాలు నిర్వహిస్తున్నారు. ఆ సోదాల్లో భాగంగానే గొల్లపూడిలో భారీగా కూడా నగదు పట్టుబడిందంటూ కూడా ఒక ఇంట్లోకి అంటే గొల్లపూడికి చెందినటువంటి ఆలూరి సురేష్ అనే అతని ఇంట్లోకి నుంచి కూడా నగదు స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ముఖ్యంగా అక్కడ చూసినట్లయితే స్క్వాడ్ ఎవరైతే ఉన్నారో ఆ స్క్వాడ్ అంతా కూడా అక్కడ అతని నివాసానికి అసలు ఏదైతే ఉందో సమాచారంతో ముఖ్యంగా అక్కడ చేరినట్టుగా తెలుస్తుంది. సమాచారం అందుకుని అక్కడికి వెళ్ళినటువంటి వారికి భారీగా కూడా నగదు అయితే కూడా పట్టుబడ్డట్టుగా కూడా సమాచారం అందుతుంది. వాటికి సంబంధించి అధికారులు ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. మొత్తం మీద అక్కడ దొరికినటువంటి మనీ కావచ్చు ఇతర ఏదైతే ఉందో వాటన్నిటిని తీసుకుని వారైతే కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా అక్కడైతే ఏదైతే మైలవరం నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కూడా ఒక పుకారైతే అది టీడీపీ పార్టీకి చెందిన వారి నగదుగా వాళ్ళు భావిస్తున్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏదైతే ప్లేయింగ్ స్క్వేర్ స్వాధీనంలో చర్చిలో మాత్రం భారీగా ఈ యొక్క మనీ అయితే దొరికిందని మాత్రం తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.